అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టేస్టీ కారప్పొడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ కారప్పొడిని ఇడ్లీ, దోశ, వడ, ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్స్, ఇంకా అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోకి ఎలాంటి పప్పులు వాడము. సో పచ్చని చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఈ కారప్పొడిని తినేసేయచ్చు. ఇది యాక్చువల్గా మా అత్తయ్య స్టైల్ కారప్పొడి అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఫేవరెట్ కారప్పొడి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే బెస్ట్ కారప్పొడి రెసిపీ అనమాట ఇది. ఘీ కారం ఇడ్లీ, ఘీ కారం దోశ చేసుకున్నప్పుడు నేను ఇంట్లో ఎక్కువగా యూస్ చేసే కారప్పొడి ఇదే. సో మా ఇంటి స్పెషల్ కారప్పొడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం మిర్చి తీసుకోవాలండి. గుంటూరు మిర్చి తీసుకోవాలన్నమాట. ఈ మిరపకాయలు వెయిట్లో వచ్చేసి 50 గ్రాములు. నేను ఇక్కడ 50 గ్రాముల మిర్చికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ చేసుకోండి. మిర్చిని శుభ్రంగా తుడిచేసేసి ఇలా మధ్యలోకి తుంపుకోవాలన్నమాట. ఇలా మిరపకాయలన్నింటినీ కూడా తుంచుకుంటే మనం వేయించేటప్పుడు గింజ లోపల వరకు చక్కగా వేగుతుంది, రుచి కమ్మగా వస్తుంది. ఇలా మిర్చి మొత్తాన్ని కూడా తుంపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీరు తీసుకునే కడాయి అడుగు అనేది మందంగా ఉండేటట్టు చూసుకోండి. మిరపకాయలు వేయించేటప్పుడు మాడిపోకుండా ఉంటాయి. నూనె వేడెక్కిన తర్వాత మనం తుంపి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలన్నింటినీ కూడా వేసేసేయాలి. గరిటతో కలుపుకుంటూ మాడిపోకుండా దోరగా నిదానంగా చిన్న మంట మీద వేయించేసేయండి. మిరపకాయల్ని మనం ఎంత చక్కగా వేయించుకుంటామో కారప్పొడి రుచి అంత పెరుగుతుందనమాట. అన్ని మిరపకాయలు కూడా ఈవెన్గా వేగాలండి, దోరగా వేగాలన్నమాట. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా వేయించుకున్న ఎండుమిరపకాయలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 30 గ్రాముల దాకా ధనియాలు వేసుకుని వేయించాలి. ఈ ధనియాల్ని కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించేసేయండి. కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి వీటిని కూడా సన్నటి సెగ మీద వేయించేసేయండి. ఇలా లైట్గా రంగు మారాలన్నమాట, అప్పుడు దోరగా వేగినట్టు. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసేసి ఈ ధనియాల్ని కూడా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. మిర్చి, ధనియాలు పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీకు రుచికి తగ్గట్టు. ఇందులో చింతపండు అనేది మనం వాడమన్నమాట. మీరు కావాలంటే కొద్దిగా చిన్న ముక్క చింతపండు అయినా వేసుకోవచ్చండి పులుపు కోసం. మేమైతే అసలు ఇందులోకి చింతపండు అనేది వాడం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకుండేటట్టుగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పొట్టుతో సహా వేసేసి పల్స్ మోడ్లో కొద్దిగా బ్లెండ్ చేస్తే కారప్పొడి ఈ విధంగా తయారైపోతుంది అనమాట. చూడండి, ఈ కారప్పొడి రంగు, రుచి, వాసన చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసేసుకుని బయట పెట్టుకున్నా కూడా మీకు 2 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలల పాటు వాడుకోవచ్చు ఈ కారప్పొడి. బట్ అన్ని రోజులు ఉండదు మనం ఇలా తయారు చేసుకుంటే. రెగ్యులర్గా తినేవాళ్ళైతే 2 వారాల్లోనే ఖాళీ చేసేస్తారు ఈ క్వాంటిటీ. నేను ఈ కారప్పొడిని దోశ మీద వేసి చూపిస్తానండి. దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కారప్పొడిని పైన చల్లుకుని కాస్త నెయ్యి వేసి కాల్చుకుని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని కారప్పొడి వేసుకుని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ సూపర్ టేస్టీ యమ్మీ మా ఇంటి కారప్పొడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.